వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. ఎగ్జామ్ రాయబోతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ముందుగా ఆల్ ద బెస్ట్. మీరు అనుకున్నట్టుగా మంచి మార్క్స్తో మంచి ర్యాంక్స్ అయితే తెచ్చుకోవాలి. సో ఇక్కడ మీరు ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలి అనుకుంటే కనుక ఎన్టీఏ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అడ్వైజరీ కంపల్సరీగా ప్రతి ఒక్క స్టూడెంట్తో పాటు పేరెంట్ కూడా ఫాలో అవ్వాలి. మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ పేజీలో అడ్మిట్ కార్డ్, సెకండ్ పేజీలో సెల్ఫ్ డిక్లరేషన్ ఎలా కంప్లీట్ చేయాలనేది ఆల్రెడీ వీడియో చేయడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియోది చూడండి, అలా ఫిల్ చేయండి. థర్డ్ పేజీలో ఇప్పుడు మీకు ఈ ఇన్స్ట్రక్షన్స్, ఫోర్త్ పేజీలో అడ్వైజరీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్లస్ అడ్వైజరీ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు తెలుసుకోవాలి. 1 by 1 పిన్ పాయింట్ లెవెల్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు ఒకసారి నేను అడ్మిట్ కార్డ్లోనే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మీకు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్న ప్రతి ఒక్క స్టూడెంటు మీ యొక్క ఎగ్జామ్ టైమింగ్స్ చూసుకున్నారు కదా. మార్నింగ్ అయితే 9 to 12, ఆఫ్టర్నూన్ అయితే 3 to 6 టైమింగ్స్ ఉంటాయి. సో ఇక్కడ దాంతోపాటు ఇంకొక 2 టైమింగ్స్ కూడా మెన్షన్ చేసి ఉంటాయి చూడండి. రిపోర్టింగ్ టైమ్ ఎట్ సెంటర్, ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఏ టైంకి రిపోర్టింగ్ చేయాలి. 9కి మీకు ఎగ్జామ్ ఉంటే ఎగ్జాక్ట్గా 7 AM మీరు సెంటర్ దగ్గర ఉండాలని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వన్, ఎంట్రీ గేట్ క్లోజింగ్ టైమ్ ఎట్ సెంటర్ 8:30 AM. మీకు 9కి ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ సెంటర్ అలో చేయడానికంటే ముందే ఆ సెంటర్ యొక్క గేట్ అనేది 8:30కే క్లోజ్ చేస్తామని చెప్పారు. మీకు ఆఫ్టర్నూన్ 3 PM ఎగ్జామ్ ఉంటే 2:30కే గేట్ క్లోజ్ చేస్తారు. 1 PM వరకే మీరు ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అవ్వాలి. సో ఇక్కడ క్లారిటీగా అర్థమైందా అందరికీ? సపోజ్ మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క సెంటర్ ఇక్కడ లొకేషన్లో ఉందనుకుంటే ఇక్కడ మీరు ఎంటర్ అవ్వడానికి ఒక గేట్ అయితే ఉంటుంది కదా. ఫస్ట్ అందరు స్టూడెంట్స్ 1 by 1 పంపించడానికి చెక్ చేసుకుంటూ ఈ గేట్ క్లోజ్ చేయడానికే టైం మెన్షన్ చేశారు, మీరు ఇక్కడికి వెళ్ళడానికి కాదు. ఈ గేట్ దగ్గర మీరు ఇప్పుడు చెప్తున్న టైం వరకు ఉండలేదనుకోండి. సపోజ్ 8:40 కనుక మీరు గేట్ దగ్గరికి వెళ్ళారు, మిమ్మల్ని మరి 9కి కదా ఎగ్జామ్ చెప్పి సెంటర్కి లోపలికి అలౌ చేస్తారంటే నో, చేయరు. మీరు 8:30 కన్నా బిఫోరే గేట్ దగ్గర కంపల్సరీగా ఉండాలి. గేట్ క్లోజ్ అయిందంటే ఇక్కడతో స్టాప్ చేస్తారు. ఎగ్జాక్ట్గా టైం అంటే టైం మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసిన టైంకే మీరు కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్ టైమింగ్స్, ప్రతి ఒక్కరూ వెరిఫై చేసుకోండి. అండ్ వన్ మోర్ వెరీ ఇంపార్టెంట్, కాలేజ్ దోస్త్ టీం వాళ్ళు ఫ్రీగా వాట్సాప్లోనే జేఈ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, గైడెన్స్ కూడా. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కటి, డేట్స్, సిలబస్, వెయిటేజ్, పర్సంటేజ్, మార్క్స్ వర్సెస్ పర్సంటేజ్, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. అందరూ చెక్ చేసుకోండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇందులోనే వాట్సాప్లోనే ఫ్రీగా పొందండి. సో ఇప్పుడు ఫస్ట్ పాయింట్ చూడండి, ఏమి ఇచ్చారు. క్యాండిడేట్స్ మస్ట్ రీచ్ ద సెంటర్ ఎట్ టైమ్ యాజ్ ఇండికేటెడ్ అగైనెస్ట్ ద రిపోర్టింగ్ ఎంట్రీ టైమ్ ఎట్ ద సెంటర్. మీకు ఇప్పుడు చెప్పాను కదా, రిపోర్టింగ్ టైం, ఎంట్రీ టైమ్ ఎట్ ద సెంటర్ అనేది కంపల్సరీగా టైమింగ్స్ లోపలే ఉండాలి. నో క్యాండిడేట్ షుడ్ అడాప్ట్ ఎనీ అన్ఫేర్ మీన్స్. మీరు ఎగ్జామినేషన్ హాల్లో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ సంబంధించిన చేస్తే కనుక కంపల్సరీగా మీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయబడుతుంది, లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. మీరు ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళి కూర్చున్న తర్వాత కొంతమంది ఇన్విజిలేటర్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడినా కూడా మాల్ ప్రాక్టీస్ లాగానే ట్రీట్ చేస్తారు. కాబట్టి అటువంటివన్నీ అవాయిడ్ చేయండి, బెస్ట్. నో క్యాండిడేట్ షెల్ బి పర్మిటెడ్ టు ఎంటర్ ఆఫ్టర్ ద గేట్ క్లోజింగ్ టైం. గేట్ క్లోజింగ్ టైం మీకు చెప్పాను కదా, మార్నింగ్ అయితే 8:30 తర్వాత అలో చేయరు, ఆఫ్టర్నూన్ అయితే మీకు 2:30 PM తర్వాత అలో చేయరు. గేట్ క్లోజింగ్ టైం తర్వాత 1 second లేట్ అయినా మీకు ఎగ్జామ్ ఉండదు. నో క్యాండిడేట్ షెల్ బి పర్మిటెడ్ టు లీవ్ ద ఎగ్జామినేషన్ రూమ్ ఆల్ బిఫోర్ ఎండ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్ కంప్లీట్ అవ్వకంటే ముందు ఏ ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ హాల్ నుంచి బయటికి రావడానికి వీల్లేదు, పంపించరు కూడా. అపాన్ కంప్లీటేషన్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ ప్లీజ్ వెయిట్ ఫర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ద ఇన్విజిలేటర్. మీరు ఎగ్జామ్ అయిపోయింది కదా అని చెప్పి కంప్లీట్గా టైం అయినా కూడా, ఇప్పుడు 9 to 12 ఉంది, 12 అవ్వగానే నేనే వెళ్ళిపోతాను అని చెప్తే అలా కూడా కుదరదు.
ఇన్విజిలేటర్ ఎవరైతే ఉంటారో మిమ్మల్ని ఇంకా లీవ్ ద హాల్ అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే మీరు మూవ్ అవ్వాలి. అప్పటి వరకు సైలెంట్గా కూర్చొని ఉండాలి. లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఏదో ఒకటి చేసి మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యేలాగా చేసుకోకండి ఎవరు కూడా. ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు డౌన్లోడ్, రీడ్ కేర్ఫుల్లీ ఇన్స్ట్రక్షన్ గివెన్ ఇన్ ద అడ్మిట్ కార్డ్ అండ్ స్ట్రిక్ట్లీ అదర్ టు దెమ్. మీకు ఇన్స్ట్రక్షన్స్ అందుకే క్లారిటీగా తెలుసుకోండి అని క్లియర్గా మెన్షన్ చేశారు. అడ్మిట్ కార్డ్ కన్సిస్ట్ ఆఫ్ 4 pages. మీకు చెప్పాను కదా 4 pages ఉంటాయి అనేది. అడ్మిట్ కార్డ్ ఈజ్ ప్రొవిజనల్ సబ్జెక్ట్ టు సాటిస్ఫైయింగ్ ద ఎలిజిబిలిటీ కండిషన్ యాజ్ గివెన్ ఇన్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. అంటే అడ్మిట్ కార్డ్ ఇవ్వగానే మీకు ఎగ్జామ్లో ర్యాంక్ వచ్చి సీట్ వస్తుందని కాదు, ఎగ్జామ్ రాయడానికి పర్మిషన్ మాత్రమే ఇది. క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్డ్ టు వెరిఫై ద లొకేషన్ ఆఫ్ ద టెస్ట్ వెన్యూ a day in advance so that they do not face any problem on the డే ఆఫ్ ద టెస్ట్. ఇక్కడే వెరీ ఇంపార్టెంట్. 9th పాయింట్లో ఇక్కడ మెన్షన్ చేసింది మీకు ఒకసారి క్లారిటీగా చెప్తాను వినండి. పేరెంట్స్ ఎంత తెలిసిన వాళ్ళైనా బ్లండర్ మిస్టేక్ చేసేది ఇక్కడే. సో ఇక్కడ మీకు టెస్ట్ సెంటర్ కోడ్, నేమ్, అడ్రస్ మెన్షన్ చేసి ఉంటుంది. టెస్ట్ సెంటర్ కోడ్ ఇది TL2220 అయాన్ డిజిటల్ జోన్ IDB LB నగర్. దీని యొక్క అడ్రస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ కొందరు స్టూడెంట్స్కి కాలేజెస్ కూడా టెస్ట్ సెంటర్స్ వస్తాయి. మీకు మీ యొక్క టెస్ట్ సెంటర్ ఇక్కడ ఉంటే మీరు ఎంటర్ అవ్వడానికి గేట్ ఎక్కడో ఉంటుంది. మ్యాక్సిమం టైం చాలామంది స్టూడెంట్స్కి మినిమం 10 minutes టైం అయితే ఉంటుంది మీరు రీచ్ అవ్వడానికి. గేట్ నుంచి హాల్కి రీచ్ అవ్వడానికి 10 minutes 20 minutes ఉన్నవి కూడా ఉన్నాయి కొన్ని కాలేజ్ సెంటర్స్ అయితే. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏమనుకుంటారు, టెస్ట్ సెంటర్ ఒకటే ఉంటుంది కదా అని ఇక్కడే మీరు చూస్తూ ఉంటారు. కానీ టెస్ట్ సెంటర్స్ అనేవి కొన్ని సెంటర్స్లలో 2-3 సెంటర్స్ 4 సెంటర్స్ ఉన్నవి కూడా ఉంటాయి. ఇక్కడ TL2020 అనే కోడ్ ఉంది కదా, ఇది ఫస్ట్ వన్ అనుకోండి. మీకు ఇక్కడ TL2020-21 ఉండొచ్చు. ఇది TL2020 మీకు కావాల్సిన సెంటర్ ఉండొచ్చు. కాబట్టి కోడ్ కూడా మీరు వెళ్ళిన సెంటర్ ఒకటే ఉంటేనేమో అదే సెంటర్ అవుతుంది అడ్రస్ ప్రకారం. అందులో 2-3 సెంటర్స్ ఉన్నాయనుకోండి, ఏ సెంటర్ అనేది ఫస్టే వెరిఫై చేసుకొని ఆ సెంటర్ దగ్గరికి వెళ్ళి నిల్చోండి. మీరు టైం అయ్యేంత వరకు కూడా సెంటర్ కోడ్ కరెక్ట్గా ఉందా లేదా వెరిఫై చేసుకోకుండా అక్కడే నిల్చున్నారనుకోండి, టైం అయిన తర్వాత మీది 20 కదా, ఇది 21 సెంటర్, మీరు 20కి వెళ్ళండి అంటే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా వచ్చేంత వరకు కూడా లేట్ అవుతుంది. కాబట్టి ఎవరు ఈ బ్లండర్ మిస్టేక్ అయితే చేయకండి. చేయకుండా ఉండాలి అంటే మీ టెస్ట్ సెంటర్స్ టెస్ట్ కోడ్ ప్రకారం ఎక్కడుంది అనేది ముందే వెరిఫై చేసుకోండి అని క్లియర్గా చెప్పారు. ఇంకొకటి అందరూ చేసేది ఇక్కడ ఇంటి దగ్గరే కూర్చుంటారు. టెస్ట్ సెంటర్ ఆల్రెడీ తెలిసిన స్టూడెంట్స్ అయితే పేరెంట్స్ అయితే ఏం చేస్తారంటే టెస్ట్ సెంటర్ ఇక్కడ సపోజ్ డిస్టెన్స్ బేస్ చేసుకొని ఒక 15 kilometers ఉంది, 20 kilometers ఉంది, 30 kilometers ఉంది కదా. ఇన్ని కిలోమీటర్స్ అయితే ఇప్పుడు 30 kilometers అంటే మ్యాక్సిమం 30 minutesలో రీచ్ అవుతామని చెప్పి 7కి ఉండాలి కదా అని చెప్పి 6:30కి బయలుదేరుతారు. మీకు ట్రాఫిక్ ప్రాబ్లం వచ్చినా, మీ వెహికల్ ప్రాబ్లం వచ్చినా, ఎటువంటి ట్రబుల్ వచ్చినా ఏమవుతుంది, డిలే అవుతుంది. కాబట్టి ఇలాంటి ఇంటి దగ్గర కూర్చొని ఎస్టిమేషన్స్ వేయడం కంటే ఒక్కసారి మీ ఇంటి దగ్గర నుంచి టెస్ట్ సెంటర్కి రీచ్ అవ్వండి. రీచ్ అవుతున్న టైంలో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉందా, ట్రాఫిక్ ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉందా, మీరు డిలే అవ్వడానికి ఛాన్స్ ఉందా అనేది ఎస్టిమేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా ఎన్ని మినిట్స్ ఇంకా బిఫోర్ స్టార్ట్ అవ్వాలనేది టైం కూడా యాడ్ చేసుకొని వెళ్ళండి. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాయకుండా రిటర్న్ వచ్చేసి ఏడ్చిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. ఇది మిస్ అవ్వకండి. ఇంకా ఎనీ రిలీజియన్ కాస్ట్యూమ్స్ రిక్వైర్డ్ టు వేర్ స్పెసిఫిక్ అటెండ్ ప్లీజ్ రిజిస్టర్ సెండర్ ఎర్లీ. మీకు రిలీజియన్ బేస్ చేసుకొని ఏమైనా డ్రెస్సెస్ ఉంటే ఆ డ్రెస్సే కాస్ట్యూమ్సే మేము వేసుకొని కంపల్సరీగా వెళ్తామంటే మీరు ఇంకా చెప్పిన టైం కంటే ముందే కంపల్సరీగా టెస్ట్ సెంటర్స్కి వెళ్ళాలి. మ్యాండేటరీ ఫ్రిస్కింగ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్, నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్ అండర్టేకింగ్. మీకు కంపల్సరీగా చెప్పాను, అడ్మిట్ కార్డ్ ఉండాలి, అండర్టేకింగ్ ఉండాలి, ఐడి ప్రూఫ్ ఉండాలి, ప్రాపర్ ఫ్రిస్కింగ్ ప్రాసెస్ కూడా కంటిన్యూ చేస్తారనేది. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, డ్రెస్ కోడ్ ఏంటి, మీకు ఇంకా తెలియకపోతే ఆల్రెడీ వీడియో చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను చూడండి. ఆల్ ది ఎగ్జామ్ సెంటర్స్ ఆర్ అండర్ సర్వే లైన్ ఆఫ్ CCTV అండర్లోనే ఉంటాయి. జామాస్ కూడా ఉంటాయి, మీ మొబైల్స్ కూడా పనిచేయవు. కాబట్టి ఎటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ బేస్ చేసుకొని చేసే స్టూడెంట్స్ మీ పక్కనున్న వాళ్ళకు దూరంగా ఉండడం బెస్ట్, మీరు చేస్తారని కాకపోయినా. క్యాండిడేట్ విల్ బీ పర్మిటెడ్ టు క్యారీ
ఓన్లీ ఫాలోయింగ్ ఐటమ్స్. మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కంటే ఎక్స్ట్రాగా మీరు ఏమైనా క్యారీ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఏ సింపుల్ ట్రాన్స్పరెంట్ బాల్ పాయింట్ పెన్, అడ్మిట్ కార్డ్ డౌన్లోడెడ్ ఫ్రమ్ వెబ్సైట్, A4 సైజ్ పాస్పోర్ట్ పేపర్, A4 సైజ్ పేపర్ మీద, అడిషనల్ 1 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఫర్ పేస్టింగ్ ఆన్ ద అటెండెన్స్ షీట్. ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్స్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. అప్లికేషన్ ఫామ్కి మీరు ఏ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చారో అదే ఐడి ప్రూఫ్ ఇప్పుడు కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, బిఫోర్ రీచింగ్ ద సెంటర్స్ క్యాండిడేట్స్ మస్ట్ ఎంటర్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఇన్ డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్. ఆల్రెడీ ఎలా చేయాలో చెప్పాను, ఆ వీడియో చూడండి, అర్థమైపోతుంది. క్యాండిడేట్ ఆర్ అడ్వైజ్ టు బ్రింగ్ ఫోటో ఐడి ప్రూఫ్ యాజ్ అప్లోడెడ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. కంపల్సరీగా మీరు ఏ ఐడి ప్రూఫ్ అయితే ఇచ్చారో అదే ఐడి ప్రూఫ్ క్యారీ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పీడబ్ల్యూడి స్టూడెంట్స్ అయితే కనుక స్క్రైబ్ ఉంటే స్క్రైబ్ లేని వాళ్ళు అయితే ఆటోమేటిక్గా మీకు సెంటర్లోనే మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ ప్రకారం మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 17th వన్, ప్లీజ్ నోట్ దట్ ఎగ్జామినేషన్ విల్ బీ హెల్డ్ అకార్డింగ్ టు ద ఇండియన్ స్టాండర్డ్ టైమ్స్. అంటే మనకు ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ కోసం అని మెన్షన్ చేశారు. ఫర్ డ్రాయింగ్ టెస్ట్ అంటే పేపర్ 2B 2A ఉన్నాయి కదా, వాళ్ళ కోసం మెన్షన్ చేశారు. వాళ్ళందరికీ మీరు జామెట్రీ బాక్స్, పెన్సిల్స్, ఎరేజర్, కలర్ పెన్సిల్స్ ఇవన్నీ తెచ్చుకోవాలని చెప్పారు. ఇది చెప్పారు కదా అని చెప్పి మీరు తీసుకెళ్ళకండి. ఇది ఓన్లీ బీఆర్క్ స్టూడెంట్ ఎవరైతే బీఆర్క్ పేపర్ రాస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. పేపర్ 1 బీటెక్ స్టూడెంట్స్కి కాదు. లాస్ట్ టైం కొంతమంది స్టూడెంట్స్ ఇలా కూడా చేశారు. ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉంది కదా అని చెప్పి జామెట్రీ బాక్స్, పెన్సిల్, ఎరేజర్, పెన్ను అన్నీ తీసుకొని వెళ్ళారు. ఇది బీఆర్క్ వాళ్ళకి, బీటెక్ కాదు. ఇప్పుడు అందరు స్టూడెంట్స్ బీటెక్ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. అండ్ క్యాండిడేట్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ పర్సనల్ బిలాంగింగ్స్ ఇంక్లూడింగ్ ఎలక్ట్రానిక్ డివైస్, మొబైల్ ఫోన్స్. ఇక్కడ సింగిల్గా వెళ్ళే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో బ్యాగ్ కానీ లేదా వేరే ఏమైనా క్యారీ చేస్తూ పర్సెస్ కానీ తీసుకొని వెళ్తారు. అందులో ఏమున్నా కానీ గేట్ బయట పెట్టేయమని చెప్తారు. మీరు గేట్ బయట పెట్టేసి వెళ్తే దానికి రెస్పాన్సిబిలిటీ మీరే, ఆ సెంటర్ వాళ్ళు తీసుకోరు. కాబట్టి అవి మిస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. కాబట్టి జ్యువెలరీ ఉన్నా, మీకు బిలాంగ్సింగ్స్ ఏమైనా ఉన్నా, ఎలక్ట్రానిక్ డివైజెస్, వాచెస్ ఏమున్నా, మొబైల్స్ ఉన్నా ఇంటి దగ్గరే పెట్టేసి వెళ్ళండి. లేదు మీతో పాటు ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్ ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వండి. బెటర్ మీతో పాటు ఎవరినైనా ఒకరిని తీసుకొని వెళ్ళండి, అదే బెస్ట్. షూ, ఫుట్వేర్ విత్ ది థిక్, మీకు హై హీల్స్ ఉండేవి, హై షూ ఫుట్వేర్ ఉండేవి ఏవైనా క్యారీ చేస్తే బయటే విడిచి ఎటువంటి ఫుట్వేర్ లేకుండా వెళ్ళి ఎగ్జామ్ రాసి రమ్మని చెప్పిన రోజులు కూడా ఉన్నాయి. కాబట్టి సింపుల్ ఫుట్వేర్ వేసుకొని వెళ్ళండి. గార్మెంట్స్ కూడా ఏమీ వేసుకొని వెళ్ళకండి, బెస్ట్. బటన్స్, లార్జ్ బటన్స్ ఉన్న క్లాస్ కూడా వేసుకోకండి. మేము అక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది ఇవన్నీ తీసుకొని వెళ్తే, మరీ చెప్తున్నాను. మళ్ళీ మీరు ఎగ్జామ్ సెంటర్లో కనుక ఏమైనా బ్రేక్ తీసుకొని బయో బ్రేక్ టాయిలెట్ కనుక వెళ్తే మీకు మళ్ళీ మ్యాండేటరీ బయోమెట్రిక్ ప్రాసెస్, ఫ్రిస్కింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. నెక్స్ట్, అపార్ట్ ఫ్రమ్ ద బయోమెట్రిక్ అటెండెన్స్ ఫ్రిస్కింగ్ ఎట్ ఎంట్రీ, candidate will be frisked and biometric attendance will be taken again on entry from the bio break or toilet break. మీరు బ్రేక్ తీసుకొని మళ్ళీ వెళ్తే కంపల్సరీగా ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే మీకు టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి బిఫోర్ ఎంటరింగ్ ద రూమ్ మీకు ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నా, వాష్రూమ్కి వెళ్ళాల్సి ఉన్నా ముందే వెళ్ళేసి రండి. బ్లాక్ పేపర్ షీట్స్ ఫర్ రఫ్ వర్క్ విల్ బీ ప్రొవైడెడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. మీకు ఎటువంటి పేపర్ తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. పేపర్స్ అనేవి రఫ్ వర్క్ కోసం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఆ పేపర్స్నే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. అనవసరంగా ఎక్స్ట్రా పేపర్ తీసుకొని వెళ్ళి మీరు వరి అవి స్ట్రగుల్ అవ్వకండి. ఆ బ్లాంక్ పేపర్స్ ఇస్తారు మీకు ఎగ్జామినేషన్ హాల్లో రఫ్ వర్క్ కోసం. క్యాండిడేట్స్ మస్ట్ రైట్ దేర్ నేమ్ అండ్ రూల్ నెంబర్ అట్ ద టాప్ ఆఫ్ ద ఈచ్ షీట్ అండ్ మస్ట్ డ్రాప్ ద షీట్ డిజిగ్నేటర్ డ్రాప్ బాక్స్ వితౌట్ ఫెయిల్. మీకు ఇచ్చిన రఫ్ వర్క్ షీట్ పేపర్ ఏదైతే ఉంటాయో ఆ పేపర్స్ పైన ప్రతి దానిపైన మీ నేమ్, హాల్ టికెట్ నెంబర్ రాయాలి. రాసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ హాల్ నుంచి లీవ్ చేసే టైంలో డ్రాప్ బాక్స్ ఉంటుంది. డ్రాప్ బాక్స్లో ఇచ్చేసి రావాలి బిఫోర్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. ఫెయిల్యూర్ టు డూ సో మెనీ రిజల్ట్స్ ఇన్ నాన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్ షీట్. మీరు అలా మీ రఫ్ వర్క్ షీట్ అక్కడ డ్రాప్ చేసి రాకపోతే రిజల్ట్స్ ఇవ్వకపోవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి, క్లియర్గా మెన్షన్ చేశారు. డూలీ ఫిల్డ్ అడ్మిట్ కార్డ్ మస్ట్ బి డ్రాప్డ్ ఇన్ ద డిజిగ్నేటెడ్ డ్రాప్ బాక్స్ వైల్ లీవింగ్ ద ఎగ్జామినేషన్ హాల్. అడ్మిట్ కార్డ్ కూడా
డ్రాప్ చేసి రావాలి, అందుకే ఎక్స్ట్రా కాపీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. మీరు ఎగ్జామినేషన్ లీవ్ చేసే టైంలో అడ్మిట్ కార్డ్ డ్రాప్ చేయాలి, బ్లాంక్ పేపర్ రఫ్ షీట్ ఇచ్చినవి కూడా డ్రాప్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. నెక్స్ట్, మీకు క్వశ్చన్ పేపర్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో యాజ్ చీజ్గా మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ సేమ్ వచ్చిందా లేదా అనేది ఫస్ట్ అక్కడ వెరిఫై చేసుకోండి. అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెంటనే ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి. ఇన్ ఎనీ స్టేజ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ క్యాండిడేట్స్ హ్యాస్ సబ్మిటెడ్ మల్టిపుల్ అప్లికేషన్, మీరు ఏమైనా ఎక్కువ అప్లికేషన్ ఫామ్స్ ఒకటి కంటే ఎక్కువ సబ్మిట్ చేస్తే మీ ఎగ్జామ్ క్యాన్సిల్ అవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కంపల్సరీగా వెరిఫై చేసుకోండి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నెంబర్స్ పైన కూడా కాల్ చేయండి అని మెన్షన్ చేశారు. దీంతో పాటు ఇంపార్టెంట్ అడ్వైజరీ మెన్షన్ చేశారు చూడండి. మీరు ఏమైనా మాల్ ప్రాక్టీసెస్ ఏదైనా అన్ఫేర్ మీన్స్ మీకు అక్కడ దొరికారంటే కనుక ఏం తీసుకుంటారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అంటే కేసెస్ ఎలా ఉంటాయి, డిబార్ చేయడం అనేవన్నీ కూడా ఇచ్చారు. అండ్ దీంతో పాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కొన్ని ఇన్ఫర్మేషన్ కూడా ఉంది చూడండి థర్డ్ పాయింట్లో. ఇది చాలామంది స్టూడెంట్స్కి అవసరం. ఇట్ ఈస్ క్రూషియల్ దట్ యూ కేర్ఫుల్లీ రీడ్ ద ఫాలోయింగ్ పాయింట్ టు అవాయిడ్ ఫేసింగ్ ఎనీ యాక్షన్. మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఎగ్జామినేషన్ సెంటర్లో మిమ్మల్ని బ్రేక్ చేయకుండా ఉండాలి అంటే యూజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎటువంటి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్ మీరు తీయకూడదు. స్టేషనరీ మెటీరియల్స్ వితౌట్ ఒక్క పెన్ను కాకుండా మిగతావి ఏవి తీసుకురాకూడదు. క్యాండిడేట్ మీరు ఏవైతే ఫోటో అప్లోడ్ చేశారో అది క్లారిటీగా ఉండాలి కంపల్సరీగా. ఎన్టీఏ స్క్రూటినైజెస్ ఎవ్రీ క్యాండిడేట్ ట్రయింగ్ టు అపియర్ మోర్ దెన్ వన్స్ బై సబ్మిటింగ్ మల్టిపుల్ అప్లికేషన్ ఉన్న వాళ్ళకి కన్ఫామ్గా క్యాన్సల్ అవుతుంది ఎగ్జామ్. స్ట్రిక్ట్లీ అడ్వైజ్ టు ఆక్యుపై ఓన్లీ సీట్ అలోకేటెడ్ టు దెమ్, మీకు ఇచ్చిన సీట్లో మాత్రమే కూర్చోండి. అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత మీకు ఫ్రిస్కింగ్ ప్రాసెస్, మీకు చెక్ ఇన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత హాల్లోకి వెళ్ళే టైంలోనే మీకు సిస్టమ్ నెంబర్ ఏంటి అనేది వాళ్ళు చెప్తారు. 1 2 3 4 5 ఇలా 6 7 8 నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ అలాట్ చేసిన సిస్టమ్ దగ్గర వెళ్ళి కూర్చోండి, వేరే దగ్గర కూర్చోవద్దు. ఆ సిస్టంలో ప్రాబ్లం ఉంటే వెంటనే ఇన్విజిలేటర్కి ఇన్ఫామ్ చేయండి. సో ఇవి కంప్లీట్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి ఒక్కరూ కేర్ఫుల్గా 1-2 సార్లు అన్నీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. అర్థం కాకపోతే చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతేనే మీరు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వరీ అవ్వకుండా ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారు సక్సెస్ఫుల్గా. అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.